ఏపీ లిక్కర్ కేసులో విచారణ కొనసాగుతుంది. సిట్ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు సిట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కేసు నిలబడే కేసు కాదని రాజకీయ కక్షతో పెట్టిందేనని కూడా మిథున్ రెడ్డి అన్నారు. ఇక ఈ కేసులో 41 మందిని నిందితులుగా గుర్తించినట్లు కూడా సిట్ చెబుతుంది. ఇక ఇప్పటికే లిక్కర్ కేసులో 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇక విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీపిక, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా దాదాపుగా లిక్కర్ స్కామ్ కేసులో 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిట్ అధికారులు ఒక ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ విచారణకు సంబంధించినటువంటి అంశంలో దాదాపుగా 12 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రధానంగా రాజ్ కేశిరెడ్డి, సత్యప్రసాద్, అదేవిధంగా మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి, చాణిక్య, పైలా దిలీపు, సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటున్నారు. గోవిందప్ప బాలాజీ, అదేవిధంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లా అనేక మందిని దాదాపుగా 12 మందిని విచారించినట్లు, 12 మందిని ఇప్పటికే రిమాండ్లో ఉంచినట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఛార్జ్ షీట్ కూడా ఈ కేసుకి సంబంధించి 90 రోజులు దాటడంతో ఛార్జ్ షీట్ కూడా కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు సిట్ అధికారులు. ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా దాదాపుగా 220 మందిని ఇప్పటికే విచారించారు. 220 మంది దగ్గర నుంచి ఆధారాలు సేకరించినటువంటి వారందులో 12 మందిని ఇప్పటికీ అదుపులో తీసుకున్నారు. రాజ్ కేశిరెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో, సత్యప్రసాద్, అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి, వాసుదేవరెడ్డి, వీరందరూ కలిపే ఈ లిక్కర్ పాలసీని మార్చడంతో పాటు దాదాపుగా ఏదైతే ఈ నిధుల మళ్లింపు ఏదైతే జరిగిందో, డిజిటల్ పేమెంట్స్ నుంచి ఈ నిధుల మళ్లింపు జరిగినటువంటి అంశాలు, ప్రధానంగా జరిగినటువంటి అన్ని అంశాల్లో కూడా వాసుదేవరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని మిథున్ రెడ్డి కూడా చెప్పడంతో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి, ఇప్పుడు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సిట్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఈ సిట్ కార్యాలయం ప్రాంగణం అంతా కూడా దాదాపుగా 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఎలాంటి అలర్లు చేసేటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా భారీ గేట్లు పెట్టి పోలీస్ పర్యవేక్షణలో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే కోర్టు అరెస్ట్ ఇంకా ప్రకటించలేదు కానీ ఖచ్చితంగా అరెస్ట్ అయితే జరుగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి చూడాలి, ఏదైతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి తర్వాత చూడాలి పూర్తి స్థాయిలో ఏదైతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. అండ్ అలాగే అజీమ్, నాగేంద్ర, సునీల్, థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్స్ అందించినందుకు. ఇవి ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ Prime 9.